ఆ వాక్యానికి మాత్రం వాళ్ళకు అన్వయించుకోరు. వినేదానికి మాత్రం బాగా ఉంటుంది. భలే ఉంది వాక్యం, భలే ఉంది వాక్యం భలే ఉండేదానికి కాదమ్మా, వాక్యము వినేదానికి. భలే ఉండేదానికి కాదు, ఇది పాటించేదానికి వాక్యం. అబ్బా ప్రసంగం సూపర్ అని ఆ ప్రసంగాన్ని పాటించకపోతే ఏంటి, ఏం వేస్ట్, వ్యర్థం, టైం వేస్ట్. నీకు టైం అన్నీ వేస్టే. నీకు గంట సేపు ప్రసంగం విని భలే ఉంది అని చెప్పి ప్రసంగం నువ్వు వినకుంటే, ప్రసంగం ప్రకారం చేయకపోతే ఏం ప్రయోజనం? వాట్ ఈస్ ద ప్రాఫిట్? చాలామంది చెవులకు దురద ఉంది. వినాలా వాక్యం వినాలా ఉంది, కానీ మాత్రం చేయరండి. ఇది ఒక విచిత్రమైనటువంటి గుంపును చూశాను నేను. విచిత్రమైన గుంపు. ఎన్ని రకరకాల మనుషులు కనపడుతుంటారో నాకు. వింటారు, ఎప్పుడు వింటుంటారు కానీ నేర్చుకోరంట. తిమోతికి రాస్తూ చెప్తాడు, దే విల్ బి ఎవర్ హియరింగ్ బట్ నెవర్ లెర్న్. వింటూ ఉంటారు కానీ నేర్చుకోరు. ఇష్టం ఉండదు, నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు, లోబడడానికి ఇష్టం ఉండదు. వాక్యాన్ని అన్వయించుకోవాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దావీదు వెనుకున్నవనే మార్చి ముందుకు వెళ్ళిపోతున్నాడు, దూసుకుని వెళ్ళిపోతున్నాడు. పౌలు అదే అంటున్నాడు. పౌలు వెనుకనున్నవి మర్చి, పౌలు వెనకలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని నిరాశలు తెలుసా. ఒకసారి రాళ్లతో కొట్టేసి చచ్చిపోయాడని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పౌలును రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పౌలు ఎన్ని గుర్తుపెట్టుకుంటే ముందుకు పోగలరా? ఏమండి, ఈ పక్క ఒక 10 కేజీల బ్యాగు, ఈ పక్క ఒక 10 కేజీల బ్యాగు, మెడకు ఒక 10 కేజీల బ్యాగు, మెడకు ముందు ఒక 10 కేజీల బ్యాగు పెట్టుకుంటే పరిగెత్తగలరా? ఇదంతా అనవసరమైన బ్యాగేజ్. గతము అనవసరమైనటువంటి బ్యాగేజ్. దాన్ని పెట్టుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. దావీదు గురి ఎద్దుకు వెళ్తున్నాడు. పౌలు అన్నాడు, బహుమానం ఎద్దుకు వెళ్తున్నా, దేవుని వాక్యం పొందుకున్న వాగ్దానం నెరవేర్పు వైపుకు నేను వెళ్తున్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. 12వ అధ్యాయం ఎన్నో అధ్యాయం తర్వాత వస్తుంది? ఏమండి, ఏం పెద్ద మర్మం అనుకుంటున్నారా? ఒకసారి కెన్నెత్ హేగిన్ గారు కారులో వెళ్తున్నారంట. కారులో వెళ్తూ ఎవరికైనా ఏమైనా వినపడిందా అన్నాడంట. అంటే మనకు కొన్నిసార్లు దేవుని స్వరం వినపడుతుంటుంది, కొన్నిసార్లు శబ్దాలు, ఆత్మీయ మండలంలో శబ్దాలు వినపడుతుంటాయి. అంటే అందరూ అక్కడ ఉన్నటువంటి వారు కొంచెం గౌరవంగా ఏం వినపడలేదు అన్నట. కెన్నెత్ హేగిన్ గారు, నాకు కూడా ఏం వినపడలేదు అన్నాడంట. కెన్నెత్ హేగిన్ గారి గురించి చాలామందికి ఏమనుకునే వాళ్ళంట తెలుసా? నేను ఇది విని చాలా ఆశ్చర్యపడ్డాను. అంటే ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారు కొన్ని విషయాలు అప్పుడప్పుడు బయట పెడుతుంటారు అన్నమాట. ఆయన పక్కనే ఉన్నటువంటి వారు, ఆయనకు చాలా సన్నిహితులుగా ఉన్నటువంటి వారు అప్పుడప్పుడు బయట పెడుతుంటారు. కెన్నెత్ హేగిన్కు చెవుడు అని 90% మంది నమ్మేవాళ్ళంట. తెలుసా మీకు? కెన్నెత్ హేగిన్ గారికి చెవుడని అనుకోవడం కాదు, నమ్మేవాళ్ళంట. 90% మంది కెన్నెత్ హేగిన్ గారికి చాలా దగ్గరగా ఉన్నవారు తప్ప చాలామంది కెన్నెత్ హేగిన్ గారికి చెవుడు అనుకునేవాళ్ళంట. ఏమంటే వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడితే ఏమి వినపడనట్లే ఉంటాడంట. వింటంట. ఆయనలో ఉన్నటువంటి స్కానింగ్ మిషన్ మామూలు స్కానింగ్ మిషన్ కాదు, అది మామూలు మిషన్ కాదు. మనిషి అడుగు పెడుతూనే పైనుంచి కిందకి సర సిగ్నల్స్ వచ్చేస్తాయి. స్కానింగ్లో రిపోర్ట్ అందింది అనుకోండి, కింద తగిన చోటర్లాగా యాక్ట్ చేస్తాడంట. అంతే. అంత చూడున్నట్టుందని అసలు ప్రచారం చేశారంట. వాళ్ళు పోతూనే అమ్మయ్య యేసయ్య నీకు స్తోత్రం ఉంటాడంట. చూడు వాళ్ళంట కెన్నెత్ హేగిన్ గారికి. చూడు అనుకునేవాళ్ళంట. వాళ్ళు పోతూనే చాలా తమాషగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడంట. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన వినరు. వాళ్ళ సమస్య మాత్రం చెప్పుకోవాలి, కానీ వాళ్ళకు సలహాలు మాత్రం వద్దు. ఏ సలహా ఇవ్వాలి కూడా వాళ్ళే చెప్తారు మనకి. మీకు అర్థమైనట్లేదు, అర్థం ఏంటో నవ్విండే వాళ్ళు సమస్యతో వస్తారు. ఇప్పుడు ఇట్లా చెప్తాను మీకు అర్థమవుతుంది. దేవుడు నాకు మంచి కంటి ఆసుపత్రిని ఇచ్చాడు, దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. పేషెంట్ నా దగ్గరకు వచ్చి ఏ మందులు రాయాలో వాళ్ళే చెప్తారు నాకు. మళ్ళీ కోపం వస్తుంది నాకు. ఏ మందు రాయాలో వాళ్ళే చెప్తారు. నాయన
అదేదో ఆ గూగుల్ తల్లిని అడిగి ఇంట్లో కూర్చొని వైద్యం చేసుకోకూడదు అంటే, మీకు ఎందుకైనా మంచిది ఒకసారి చూపిస్తే మేలని. సమస్యతో వస్తారు, సమస్యకు జవాబు కూడా వాళ్ళే చెప్తారు. ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇంకా చెవుటంలాగా యాక్ట్ చేయకుండా, మంచిదిలే నాకు 100 రూపాయలు దొరికిందిలే అనుకుంటా నేను. నీకు ఏం కావాలో చెప్పు అని రాసి పంపిస్తాను, నాదేం పోయింది, నా డబ్బులు నాకు వచ్చా. ఇలాంటి వాళ్ళు వస్తే సమస్య చెబుతారు, జవాబులు కూడా వాళ్ళే చెప్తారట. కెన్నెత్ హగిన్ గారు చెవిటివాడిలాగానే బిహేవ్ చేసేవాడట. ఆయనకు తెలుసు అది పెద్ద స్కానింగ్ మెషిన్, అది భయంకరమైన ఇంటర్నేషనల్ స్కానింగ్ మెషిన్. అది ఆ స్కానింగ్ మెషిన్ ఎక్కడ ఉండదు, మనిషిని చూస్తేనే మొత్తం చదివి పడేస్తాడు అట్లా. హల్లెలూయా. వెనుక ఉన్నవి ఏం చేయాలి? మర్చిపోయి ముందుకు వెళ్ళిపోవాలి. గతాన్ని ప్రియులారా, గతాన్ని అసలు ఏ మాత్రం కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు. వీ షుడ్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. 12 చూడండి, 12వ అధ్యాయం 1-2 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా. 12వ అధ్యాయం ఎప్పుడు వస్తుంది? 11 తర్వాత వస్తుందండి. దాని గురించి దానిలో డౌట్ ఏముంది చెప్పండి. 11 తర్వాత వస్తుంది. 11వ అధ్యాయం అంతా ఏముంది? విశ్వాస వీరులు. ఎవరు వాళ్ళు? దేవుని నుంచి మాటను పొందుకొని విశ్వాస ప్రయాణం చేసి ఆ వాక్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వారు. హల్లెలూయా. ఆల్ ద హీరోస్ ఆఫ్ ద ఫెయిత్, మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్, ఆల్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఈ యొక్క విశ్వాస వీరులు, వీర వనితలందరూ కూడా దేవుని నుంచి వాక్యం పొందుకున్నారు, ఆ వాక్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యలో అడ్డాలు వచ్చాయి, మధ్యలో ఆటంకాలు వచ్చాయి, మధ్యలో ఎదురితలు అనేకమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు. కానీ వారు స్వాధీనం చేసుకున్నారు గనక వారి యొక్క పేర్లు ఈ జాబితాలో వ్రాయబడ్డాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల ఇప్పుడు మనను ఆవరించి ఉన్నందున మనము కూడా దావీదులాగా, యేసయ్యలాగా, పౌలులాగా, హానోకులాగా, అబ్రహాములాగా, శారమ్మలాగా, హల్లెలూయా, వారు ఏ రీతిగా విశ్వాసంలో వారు ముందుకెళ్ళారు. మనము కూడా ప్రతి భారమును బయటికేమో ఫ్రీగా ఉంటాం, కానీ తలపైనంత ఎంత భారం పెట్టుకొని ఉంటారు. ఒక ఆయన చేతిలో సైకిల్ ఉందంట, గడ్డి మోపు తల మీద పెట్టుకొని పోతున్నాడంట. గడ్డి మోపు తల మీద, చేతులేమో సైకిల్తో పోసుకొని పోతుంటాను. వచ్చి ఏందిరా నాయనా, గడ్డి మోపు సైకిల్లో పెట్టరా, నువ్వెందుకు మోస్తున్నావు అంటే, గడ్డి మోపు సైకిల్ మీద పెట్టి సైకిల్ ఎత్తుకున్నాడు అంటాడు. అది ఇంకా విపరీతం. అది కొంతమంది అట్లుంటారు, వద్దన్న మోస్తూ ఉంటారు. ఎందుకు మోస్తూ ఉంటారో వాళ్ళకే అర్థం కాదు. అది ప్రతి భారాన్ని ఏం చేయాలి? పోగొట్టుకున్నవి నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే నీకు అనవసరమైనటువంటి భారాలు నీకు ఉండకూడదు. పని కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. ఆ భారాన్ని మోసుకుంటూ ఉంటే ఏమండి, సులువుగా పాపము చిక్కులు పెట్టే పాపంలో ఇరుక్కుంటే ఇంకా అక్కడెక్కడెక్కడెక్కడే తిరుక్కుంటుంటారు. ఇంకంతే, ఇంకా ఇశ్రాయేలు లాగా ఆ 40 ఏళ్ళు అక్కడెక్కడెక్కడెక్కడే తిరుక్కుంటున్నారంట. అక్కడెక్కడెక్కడెక్కడే. చాలామంది జీవితాలు ఎందుకు గ్రోత్ ఉండదు, ఎందుకు ఎదుగుదల ఉండదు. ప్రియులారా, పోయిన సంవత్సరం ఈ పాటికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ పొజిషన్, ఆ స్పిరిచువల్ స్టేటస్. నీ యొక్క ఆత్మిక స్థితి, నీ మానసిక స్థితి, నీ ఆర్థిక స్థితి, నీ ఆరోగ్య పరిస్థితి. పోయిన సంవత్సరం ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? పెరిగి ఉండాలి. అది పెరిగి లేకుంటే మాత్రం అది చాలా దారుణమైనటువంటి విషయం. యూ మస్ట్ హ్యావ్ గ్రోన్ అప్. నువ్వు ఎదిగి ఉండాలి. ఈ పాటికి రేపు సంవత్సరం ఈ పాటికంతా నువ్వు ఖచ్చితంగా ఎదిగి ఉండాలి. నువ్వు లేదంటే అర్థం ఏంటంటే, ఒక పక్క భారము, ఇంకొక పక్క పాపము ఉందని అనమాట. భారం అంటే పాపము కానిది, నీ సమయాన్ని వ్యర్థపరిచేది, నీ యొక్క దారికి అడ్డంగా నిలిచేది. మనం చూసాం కదా, లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాము కళ్ళు కనపడ్డాయి. కొన్నిసార్లు అనవసరమైనటువంటి సంబంధాలు, అనవసరమైనటువంటి స్నేహాలు, అనవసరమైనటువంటి బంధాలు. తెలివివంతుల కంట సర్కిల్ చాలా చిన్నగా ఉంటుందంట. తెలివివంతులకు, జ్ఞానులకు సర్కిల్
చాలా చిన్న. కాకులు ఎక్కడ చూసినా కావు 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 అని ఆడబడినా కనపడుతూ ఉంటాయి. పక్షిరాజు కనపడవు, అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. హల్లెలూయా. మీ సర్కిల్ను చాలా చిన్నదిగా పెట్టుకోండి. బీ వెరీ సెలెక్టివ్. ఎంచుకోనండి. మీ వల్ల వారికైనా దీవెన ఉండాలి, వారి వల్ల మీకైనా దీవెనకరంగా ఉండాలి. ఆ రెండు లేవంటే ఆ వ్యక్తులు నీకు అవసరం లేదు. నేను మరలా చెప్తున్నాను, ఒక సంబంధంలో, ఒక సహవాసంలో, ఒక స్నేహంలో నీ వలన వారైనా దీవించబడుతుండాలి, వారి వలన నీవైనా దీవించబడుతుండాలి. నీ వలన వారైనా ప్రోత్సహించబడుతుండాలి, వారి వలన నీవైనా ప్రోత్సహించబడుతుండాలి. ఒకరికొకరు సహాయము, ఒకరికొకరు ఆదరణ, ఒకరికొకరు ఆధారం, ఒకరినొకరు బలపరచుకోవడం లేకపోతే అటువంటి సంబంధము అవసరము లేదు. యు డోంట్ నీడ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ సర్కిల్. నీ సర్కిల్లో అటువంటి వ్యక్తులు నీకు అవసరము లేదు. ఎంతసేపు ఉన్నా నేను గురి వైపు త్రోసివేసే వాళ్ళు కావాలి, మోకాల వైపుకు నడిపించే వాళ్ళు కావాలి, వాక్యం దగ్గరికి నడిపించే వాళ్ళు కావాలి, విశ్వాసాన్ని రేపే వాళ్ళు ఉండాలి నీ సర్కిల్లో. హల్లెలూయా. నీ సర్కిల్లో వ్యక్తులు, సంబంధాలు నీకు భారమై ఉండకూడదు. నువ్వు ముందుకెళ్తుంటే అడ్డుకునే వాళ్ళు ఉండకూడదు, నువ్వు ముందుకెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళు ఉండకూడదు. నువ్వు సంతోషపడితే సంతోషించే వాళ్ళే నీ సర్కిల్లో ఉండాలి. హల్లెలూయా. నువ్వు సంతోషిస్తుంటే, నువ్వు ఏదైనా సాధిస్తే తట్టుకోలేని వాళ్ళు, ఓరవలేని వాళ్ళు ఎంతమంది ఉంటారో. బయటికి నవ్వుతూ మాట్లాడుతుంటారు కానీ లోపల నీ పతనాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో. అటువంటి వాళ్ళు, విషపూరితమైనటువంటి మనుషులు నీ సర్కిల్లో ఉండకూడదు. నీ కీడును కోరుకునేవారు, నువ్వు ఏడ్చేటప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు ఉండకూడదు, అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. ఎక్కడ పడితే అక్కడ దొరకరు. విలువైన వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. కొన్ని చాలా విలువైనవి రేర్గా దొరుకుతాయి. విలువైనవి రేర్గానే దొరుకుతాయి. అది చీప్ పీపుల్కి అసలు దొరకవు. విలువైనవి చీప్ పీపుల్కు అసలు దొరకవు. విలువైనవి చాలా అరుదుగా ఉంటాయి. నీ స్నేహాలు కూడా అరుదుగా పెట్టుకో, నీ సర్కిల్ కూడా అరుదుగా సెలెక్టివ్గా పెట్టుకో. వీరి వల్ల నాకు క్షేమం ఉందా లేదా, లేకపోతే నా వల్ల వారికి క్షేమం ఉందా లేదా వద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలంట, విడిచిపెట్టి విశ్వాసముగా కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో ఏం చేయాలి, పరుగెత్తాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానము, నిర్లక్ష్యము ఇవి సాతాను ఆయుధాలు. అవమానాన్ని ఏం చేయాలి, నిర్లక్ష్య పెట్టాలి. సిలువను ఏం చేయాలి, కొన్ని భరించాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని ఓవర్లుక్ చేయాలి. పట్టించుకోకూడదు. కుక్కలు మరుగుతుంటాయి, పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళిపోతుండాలి. వీధి కుక్కలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వీధి కుక్కలు, సింహం కనపడుతుందా ఏమండి? వీధి కుక్కలు ఏడ చూసినా కనపడుతుంటాయి. ప్రతి వీధి చివర్లో మూలలో కనపడుతూ ఉంటాయి. అవమానం ఎవరో వస్తుంది, మనుషుల వల్ల వచ్చేది అవమానం. ఇంకెవరి వల్ల వస్తుంది? ఎవరో వస్తుంది, ఇంకా మనుషులే అవమానించేవారు. అవమానం ఏం చేయాలి? యేసయ్య ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అవమానం వచ్చింది, నిర్లక్ష్య పెట్టాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిచ్చి పట్టింది యేసయ్యకి అన్నారు, కేర్ చేయలేదు, కుక్కలు మురిగే అనుకున్నాడు. హిజ్ ఓన్ పీపుల్ కేమ్. ఆయన చెల్లెళ్ళు, ఆయన తమ్ముళ్ళు, ఆయన అమ్మ వచ్చారనమాట. వస్తే అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరే నా తమ్ముడు, ఎవరు నా చెల్లెలు, ఎవరు నా తల్లి, ఎవరు? దేవుని మాట వినేవారే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అన్నాడు. హల్లెలూయా. ఎవరు పడితే వారు విమర్శించారు యేసయ్యని. ఏం చేశాడు? వాటిని నిర్లక్ష్య పెట్టాడు. ముందు గురి పెట్టుకున్నాడు. ఏంటి? తన ఎదుట ఉంచబడినట్టు ఆనందం. ఏం ఆనందం? ఇటువంటి హెచ్చింపు కాదు. ముల్లోకాలలో ప్రతి నామం కన్నా పైనామం, అది పోస్ట్. ఆ పోస్టు యేసు ప్రభు తిరిగి లేచేంత వరకు ఖాళీగా ఉండిపోయింది. హల్లెలూయా. ఒకటే పోస్ట్, అది ఒకటే ఉద్యోగము, ఒకటే పోస్ట్. అది యుగాలుగా ఆ పోస్ట్ వెయిట్ చేస్తూ ఉంది. ఆ పోస్టును బట్టి చేసే వ్యక్తి లేక రాక యేసయ్య వచ్చాడు. ఆ పోస్ట్ కనపడతా ఉంది. ఆ పోస్ట్, హల్లెలూయా, యేసయ్యకు అది విలువైంది. వీళ్ళు చేసే అవమానం విలువైంది కాదు. వీళ్ళ యొక్క దూషణలు కాదు, నిందలు కాదు, సిలువ దెబ్బలు కాదు, అవమానం కాదు, దరిద్రత కాదు, రోగాలు కాదు, ఇవేవి కాదు. ముందు చూస్తున్నాడు. ఏంటి బహుమానం? అది
స్థానము, ఓ గొప్ప స్థాయి. ముల్లోకాలలో యేసు అంటే వంగాల్సిందే, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాలు వంగవలసిందే, సాగిల పడవలసిందే. ఆ పోస్ట్ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ పోస్ట్ వైపు చూస్తున్నాడు. గనుకనే ఆయన తను తాను బహుగా తగ్గించుకున్నాడు. గనుక ఎంత తగ్గించుకున్నాడో అంతగా హెచ్చించబడ్డాడు. ఎంతగా వారు యేసయ్యను తగ్గించారో అంతగా దేవుడు లేపాడు. ఎంతగా యేసయ్యను వారు తృణీకరించారో అంతగా దేవుడు వారిని యేసయ్యను లేపాడు. హల్లెలూయా. యేసయ్య పని అయిపోయింది అనుకున్నారు. యేసయ్య భూస్థాపన చేయబడలేదండి, యేసయ్య నాటబడ్డాడు. హల్లెలూయా. భూస్థాపనకు నాటబడ్డానికి పెద్దగా తేడా కనిపించదు. ఎందుకో తెలుసా? భూస్థాపన చేయబడినా నాటబడినా కూడా బయట కనిపించారు. బయటకు భూస్థాపన చేయబడితే అలాగే ఉంటారు, నాటబడితే పైకి లేస్తారు, వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే వ్యక్తిగత మనల్ని కానీ మన యొక్క సంఘాన్ని కానీ దేవుడు నాటుతాడు. నాటినప్పుడు బయట ఏం పెద్ద కనిపించదు, బయటికి ఏం కనిపించదు, అంత సైలెంట్గా ఉన్నట్లు ఉంటుంది, ఏం కనిపించదు, లోపల సైలెంట్గా ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య పని అయిపోయింది అనుకున్నారు, యేసయ్య ఏకు మేకై కూర్చున్నాడు. యేసయ్య బాధపడి ఉండొచ్చు, ఏంట్రా నా వల్ల వీళ్ళందరూ ఇంత దీవించబడ్డారు, ఇంతగా బాగుపడ్డారు, ఇన్ని అద్భుతాలు చేశాను, ఇన్ని సూచక్రియలు చేశాను, వీళ్ళందరూ ఇంతగా మేలు పొందారు, వీళ్ళందరూ నన్ను తృణీకరించారని బాధపడలేదు. ఎందుకో తెలుసా? నేను తిరిగి లేచిన తర్వాత ఏం జరుగుతుందో అని యేసయ్యకి బాగా తెలుసు. తిరిగి లేచిన తర్వాత ఏమైంది? ఒక్కటే ప్రసంగం 3,000 మంది రక్షించబడ్డారు. ఒక్కటే ప్రసంగము 5,000 మంది రక్షించబడ్డారు. 2 రోజుల్లో 10,000 మంది అయిపోయారు సంఘం. హల్లెలూయా. A day is going to come in the place of తాడిపత్రిలోనే ఒక రోజు రాబోతుంది. ఒకే ప్రసంగంతో 1,000 మంది రక్షించబడబోతున్నారు. అతి స్వల్ప కాలంలోనే మన యొక్క జనసంఖ్య, మన సంఘ పరిచర్య యొక్క సంఖ్య, మన యొక్క సంఘస్థుల యొక్క సంఖ్య 1000 రెట్లుగా విస్తరించబోతా ఉంది. దేవుడిచ్చినటువంటి మాట అది. ఆ మాట మనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ మాటను పట్టుకున్నాం, దానిని చూస్తూ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న దానికి అడ్డంకుగా అపవాది ఎన్ని రకాల కుట్రలు, తంత్రములు, మంత్రములు, ప్రయత్నములు వాడు చేశాడో ఏమండి చాలామందికి తెలుసు. కానీ మనం మాత్రం దాన్ని స్వాధీనం చేసుకుని పోతున్నాం. యేసయ్య భౌతికంగా ఉన్నప్పుడు ఒక లెవెల్లో ఉండేది పరిచర్య. యేసయ్య తిరిగి లేచిన తర్వాత పరిచర్య అలా ఇలా లేదు. 1,000 మంది యేసయ్యలు తయారయ్యారు. హల్లెలూయా. ఇది ఒక సీజన్. మనం ఈ మేడగది పైన మన యొక్క ప్రయాణము ఒక చిన్న సీజన్, ఒక ప్లాంటింగ్ లాంటిది అన్నమాట. దేవుడు మనం విత్తేశాడు. అంటే ఇది నేనేమంటానంటే, దీనికి ముందు యేసయ్య ఆ యొక్క మరణము, భూస్థాపన ఏమండి, దానికి ముందు యేసయ్య పరిచర్య ఒక ఫేజ్, తిరిగి లేచిన తర్వాత మరొక ఫేజ్. మనము ఒక ఫేజ్ చూసాం ఇంతకుముందు గతంలో కల్వరి పరిచర్యలో, కల్వరి మినిస్ట్రీస్లో, ఆర్టీజే మినిస్ట్రీస్లో, కల్వరి ఫెయిత్ చర్చ్లో మనం ఒక స్థాయి మహిమను చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఉండబోయే స్థాయి ఏమిటంటే, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమేమి జరిగాయో అది జరగబోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దానిని ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసేటప్పుడు ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అవమానం వచ్చినప్పుడు ఏం చేయాలి? వాక్యం మర్చిపోయి ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ కూర్చోవాలా? ఎవడు అవమానాన్ని జయిస్తాడో వాడిని అణచివేయడం ఎవరి తరం కాదు. యూ షుడ్ లెర్న్ హౌ టు డీల్ విత్ షేమ్. అవమానాన్ని ఎలా ఎదుర్కొనాలో నువ్వు తెలుసుకో. అవమానాన్ని ఎదుర్కోవడం నీకు తెలిసిందంటే, అవమానాన్ని నువ్వు నిర్లక్ష్యము చేయగలిగి నువ్వు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతున్నావు అంటే, నిన్ను ఆపడము ప్రపంచంలో ఎవని తరం కాదు. నో హెల్ కెన్ స్టాప్ ఇఫ్ యు నో హౌ టు డీల్ విత్ షేమ్. సమాజంలో నీకు వచ్చే అవమానాన్ని ఎలా డీల్ చేయాలో, ఎలా నిర్లక్ష్యం చేసి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలో నువ్వు నేర్చుకుంటే నువ్వు దేవునికి కావాలి. ఇలాంటి వాళ్ళే దేవునికి కావాలండి. చిన్నదానికి కూడా అసలు దేవుని మీద అలుగుతారు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు, చర్చికి రాదు. చిన్న దానికే ఏం పనికి వస్తారండి దేవునికి వీళ్ళు? వంకాయలు బెండకాయలు అమ్ముకునే దాన్ని తప్ప చాలామంది పనికిరాదు. నిజం చెప్తున్నాను. సేవ అంటే చాలా అల్లటప్పు అనుకుంటే. సేవ అంటే ఏమన్నా వంకాయలు బెండకాయలు అమ్ముకునేదా? సేవ అంటే ఒత్తిడి వచ్చినప్పుడు తట్టుకోవాలండి. ఒత్తిడిని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి.
అవమానం వచ్చినప్పుడు ఎలా దాన్ని అధిగమించాలో తెలుసుకోవాలి. యేసయ్య ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం వైపుగా ఆయన గురి వైపు వెళ్తున్నాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఏంటి అవమానం ఏంటి, సిలువ ఏంటి? ఇక్కడ అవమానం ఏంటి, సిలువ ఏంటి? 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకున్న ఆయనను. వాడు ఏం మాట్లాడాడో, ఈమె ఏం మాట్లాడాడు, అవి మనకు అనవసరం అండి. ఆయన ఏం మాట్లాడాడో దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవాలి మనం. హల్లెలూయా. యూ షుడ్ థింక్ అబౌట్ వాట్ గాడ్ స్పోక్ టు యూ. దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చాడు దాని గురించి తలపోసుకో. ఇంటికి పోతానే టీవీ ఆన్ చేస్తారు. ఏ టీవీ? మనసులో టీవీ. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, అదే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ రివైండ్, రిపీట్, అదే ధ్యానం, దివారాత్రం అదే ధ్యానం. అవి కాదు మనం తలంచుకోవాల్సిందే. మీ ప్రాణములు అలసట పడుకయో విసుకకయో ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓడ్చుకొనిన ఆయనను తలంచుకొనడే. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇలా మనం ముందుకెళ్ళాలి. దావీదు అవమానాన్ని, సిలువను మొత్తం నిర్లక్ష్యం చేసేది. ఎందుకంటే ఎటువైపు వెళ్తున్నాడు? దూసుకొని వెళ్ళిపోతున్నాడు. ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు, గురివైపు వెళ్తున్నాడు. నువ్వు తరుమో, నిశ్చయంగా నీ వారందరినీ తిరిగి నువ్వు దక్కించుకుంటావు. దావీదుకు అది తప్ప ఏం కనపడడం లేదు. అవమానం కనపడడం లేదు, సిలువ కనపడడం లేదు, బూడిద కనపడడం లేదు, పొగలు కనపడడం లేదు, నాశనం కనపడడం లేదు, కోల్పోయినా కనపడడం లేదు. కోల్పోయినా అయితే ఏంటి? ఇప్పుడు నేను మరో పొందుకొని పోతున్నాను. దెర్ ఇస్ అ గాడ్ హూ ఈజ్ ఏబుల్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ లాస్ట్. నేను ఏమేమి పొందుకున్నాను వాటన్నిటిని మరలా దయచేసే దేవుడు నాకున్నాడు. కాబట్టి నేను ఎందుకు నిరుత్సాహంగా ఉండాలి? వై షుడ్ ఐ వరీ? వై షుడ్ ఐ బి డిస్కరేజ్డ్? వై షుడ్ ఐ సిట్ అట్ హోమ్? ఐ జస్ట్ గో అహెడ్ and possess everything that I have lost. దయ్యంగాడు ఏమేమి దొంగిలించాడో, నావి అన్న వాటిని ఏమేమి దొంగిలించాడో వాటన్నిటిని నేను స్వాధీనం చేసుకుంటా. దేవుడు నాకు వాక్కిచ్చాడు. దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు గో ఫార్వర్డ్. ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, అక్కడే ఉండిపోకూడదు. ఎలా ఉంది ఆత్మ జీవితం అంటే? అట్లే ఉన్నాను, అట్లే ఉండవు. అట్లే ఉన్నానంటే దిగిపోయినట్టే అర్థం. ముందుకు వెళ్ళడం లేదు. ఏదో భారము, ఏదో అవమానము, ఏదో అలసట, ఏదో విసుగు. అలసట వస్తుందండి, విసుగు వస్తుందండి. మన చుట్టూ ఏం పరిశుద్ధులు ఉన్నారు? అందరూ పాపాత్ములు ఉన్నారు, నోరు బారేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలసట, నోరు బారేసుకున్న వాళ్ళ వలన అలసట, నోరు బారేసుకున్న వాళ్ళ వలన విసుగు. ఇవి ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళని తలుచుకోకూడదు. వాళ్ళకు బాడుకు మన మైండ్ ఇవ్వకూడదండి. మనుషులకు మన మనసును బాడుగకు ఇవ్వకూడదు. కొంతమంది మనుషులకు మన మనసులో ఒక క్షణం ఉండేదానికి కూడా వారికి అర్హత లేదు. యువర్ మైండ్ ఇస్ ఎ ప్రేషియస్ థింగ్. నీ మనసు అనేటువంటి ఒక మంచి లాకర్ లాంటిదండి. విలువైనవి పెట్టుకుంటారు. బ్యాంకులో లాకర్లు ఉంటాయి. ఏమంటే చెత్త చెదారాన్ని పెట్టుకుంటారు బ్యాంక్ లాకర్లో. చెత్త చెదారాన్ని పెట్టుకోరు లాకర్లో. విలువైన పెట్టుకుంటారు. డబ్బులు పెట్టుకుంటారు, బంగారు బిస్కెట్ పెట్టుకుంటారు. హల్లెలూయా. దేవుడు గడిచిన వారంలో ఒక వాకును మరలా మాట్లాడుతున్నాను నాతో. ద వెల్త్ ఆఫ్ ద సిన్నర్ ఇస్ లేడ్ ఫర్ ద రైటర్స్. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడుతూ ఉంది. దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్ముల ఆస్తిని మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడో తెలియదు. అది మాత్రం పక్కా. అది మాత్రం అసలు గురి తప్పదు గురి. హల్లెలూయా, హల్లెలూయా. లాకర్లో ఏం పెట్టుకుంటారు? విలువైనటువంటి పెట్టుకుంటారు. నీ మనసులో విలువలేని వ్యక్తులకు చోటు ఇవ్వద్దు. నీ మనసులో విలువ లేని వ్యక్తులకు చోటు ఇవ్వద్దు. నీకు విలువనియ్యనటువంటి వ్యక్తులకు నీ మనసులో చోటు ఇవ్వద్దు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్టే ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో వారు ఉండేదానికి వారికి అర్హత లేదు. ఎందుకు ఇస్తావు? విలువైనటువంటి దాంట్లో మీ ఇంట్లోకి రాణిస్తావా? రానియవు కదా. నీ మనసులోకి ఎందుకు రాణిస్తావు? నీ ఇంట్లోనికి రానియవే, నువ్వు మాట్లాడవే, నీ మనసులోకి ఎందుకు రాణిస్తావు? నీ ఇంటికంటే విలువైనది నీ మనస్సు. నీ ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతారేమో, ఏం నష్టం జరగకపోవచ్చాము, కానీ నీ మనసులో ఉంటే మాత్రం నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. నీ మనసును విలువలేని వ్యక్తులకు, పనికిమాలిన వ్యక్తులకు బాడుకు ఇవ్వద్దు. ఎక్కువ రోజులు బాడుకు ఇచ్చావనుకో, ఖాళీ చేయమన్నా చేయరు, వాళ్ళు ఉండిపోతారు.
నేను రాలేకున్నాను పాస్టర్, మనసులో అవే ఆలోచనలు పోవడం లెవెల్, మేము బోం అంటున్నారు. బాడీకి వద్దు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. సాక్షి సమూహాన్ని జ్ఞాపకం చేసుకోండి. సాక్షి అంటే మళ్ళీ సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి అనుకుంటారు. గొప్ప సాక్షి సమూహం మనల్ని గమనిస్తూ ఉందండి. ఏం చేస్తారు వీళ్ళు? చూద్దాం ఏం చేస్తారు. అసలు ఆరాధన అయిపోయి దేవుని మహిమ కలుగును కాకంటేనే దేవదూతల సమూహం హల్లెలూయా అన్నారు. తెలుసా? దేవదూతల సమూహం. అసలు ఈ సౌండ్ కంటే ఆ సౌండ్ ఎంత గంభీరంగా ఉందో ఆ సౌండ్. దేవదూతలు అసలు వాళ్ళ శబ్దం అయితే అసలు ఎంత గంభీరంగా ఉందో శబ్దం. అద్భుతం అండి. నీతివంతులను జ్ఞాపకం చేసుకోనండి. పోరాడేవాడిని జ్ఞాపకం చేసుకోనండి. పోరాడి సాధించిన వాడిని జ్ఞాపకం చేసుకోండి. శ్రమలో నిలబడినటువంటి వాడిని జ్ఞాపకం చేసుకోండి. అది నీకు బ్లెస్సింగ్ అవుతుంది. ఆయనను తలంచుకొనండి. వారు వాగ్దానాన్ని పొందుకున్నారు. వారు ఎలా ప్రయాణం చేశారో దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సో గురి వద్దకే మనం వెళ్ళాలి. ఒక ఊపిరి బుడ్డ ఉందనుకోండి, బెలూన్ బాగా ఊదేసి వదిలేసాం అనుకోండి, ఎక్కడ పడుతుందో మీరు చెప్పగలరా? ఏమండి? ఒక బెలూన్ తీసుకొని వచ్చి బాగా ఊపేసి ఏమండి అలా వదిలేసాం అనుకోండి, ఎక్కడ పడుతుందో చెప్తారా? చెప్పగలరా? అది గాలి ఎట్లా వీస్తే అట్లా పోతుంటుంది. చాలామంది జీవితాలు తెగిపోయిన గాలి పటలాగా ఉన్నాయి. ఎక్కడికి పోతుందో తెలియదు వారికి. గురి ఉండాలి నీకు. ఆ గురినిచ్చేది దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట. దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటనే గురి. ఆ వాక్యాన్ని నీ కన్నుల ఎదుట నువ్వు ఉంచుకోవాలి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకూడదు. హల్లెలూయా. ఎప్పుడైనా డీవేట్ చేసి దానికి అపవాది ప్రయత్నం చేస్తే వాడి యొక్క టెక్నిక్ మనం గుర్తించి వెంటనే ఆ వాక్యం వైపుగా మనం వెళ్ళాలి. పడిపోయావా? లేచి మరలా దేవునితో ఏం చెప్పాడో ఆ మాటను పట్టుకొని ముందుకు వెళ్ళు, ప్రయాణం చేయి. యు గో ఫార్వర్డ్, డోంట్ స్టే దేర్. ఆగిపోవద్దు, సాగిపో, ముందుకు సాగిపో. గో ఫార్వర్డ్, గో హెడ్, లీవ్ ద పాస్ట్ బిహైండ్ అండ్ గో హెడ్. నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని రకాల పోరాటాలు వస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయి. నో, ఐ విల్ గో హెడ్. నేను ముందుకంటే ఎక్కడికి వెళ్తా? దేవుడు వాక్యం ఇచ్చాడు, దేవుడు మాట్లాడు. ఆ వాగ్దానం నెరవేర్పు వైపుగా నేను వెళ్తాను. ఆ వాగ్దానాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. హల్లెలూయా. అది చివరి స్టేజ్. అది స్వాధీనం చేసుకున్నటువంటి స్టేజ్ అది. హల్లెలూయా. సో ప్రారంభం నుంచి మనకి ఇన్ని స్టేజ్లు ఉన్నాయి. ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ అయితే ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకొని ఈ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా కోల్పోయిన వాటన్నిటినీ కూడా దేవుడు నీకు ఏమండి నీ విశ్వాస పరిమాణం చొప్పున కోల్పోయినవన్నైనా ఇస్తాడు. విశ్వాసం కొంచెం ఎక్కువైతే 2 అంతలు ఇస్తాడు, ఇంకాస్త ఎక్కువైతే 4 ఇస్తాడు, ఇంకాస్త అయితే 5, లేదంటే 7. నేను ఒకటి పెట్టుకుని దేవుడు నాకు ఒక ఫ్రేజ్ ఇచ్చాడు. వీటిని ఖచ్చితంగా నేను అనుభవిస్తాను. ఏమండి? 7 అంతల చెల్లింపులు. నేను ఏమేం పోగొట్టుకున్నానో 7 fold. ఏమండి? 100 అంతల పంట కదా, 30 కాదు 60 కాదు, నాది 30 బ్యాచ్ కాదండి. నేను రాజీ పడను, క్వశ్చనే లేదు. నాది 30 బ్యాచ్ కాదు, నాది 60 బ్యాచ్ కాదు, నాది 100 బ్యాచే నాది. హల్లెలూయా. 7 రెట్ల చెల్లింపులు, 100 అంతల పంట, 1000 రెట్ల సంఘ విస్తరణ. హల్లెలూయా. ఇప్పుడు మీరున్నటువంటి సంఖ్యను రెఫరెన్స్ చెప్పండి. నిర్గమనం అయిపోయినట్టున్నారు మీరు. ద్వితీయోపదేశకాండము 1. ఈ నెల ఎన్నో నెల? 11వ నెల. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి బాగా. 1000 రెట్ల విస్తరణ, 7 అంతల చెల్లింపులు, 100 అంతల పంట, విత్తిన ప్రతి దానికి 100 అంతల పంట, 1000 రెట్ల సంఘ విస్తరణ. సంఘ పరిచర్లో సంఘస్థుల సంఖ్య గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క పరిశుద్ధాత్మను అలా గాలి అట్లా విసిరితే చాలు, ఊరు వచ్చి సంఘంలో వచ్చి పడుతుంది. హల్లెలూయా. మా సంఘానికి రండి బాగుంటుంది, ఆ పాస్టర్ దగ్గర వద్దు, మా దగ్గరికి రండి. ఇదంతా చిల్లర వ్యాపారాలు ఇవన్నీ కూడా. నేను చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ ఆల్ ద ఓల్డ్ పీపుల్, ఐ వాంట్ బ్రాండ్ న్యూ.
ఫ్రెష్ హల్లెలూయా యవనస్తులు కావాలి. బిలియనీర్లను తయారు చేస్తాను నేను. ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాళ్ళని తయారు చేస్తాను. పౌలు అంటాడు కదా, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యవంతులను మేము తయారు చేసేవాళ్ళం అంట. హల్లెలూయా. ఐ విల్ ప్రిపేర్. ఇది ఒక ఫ్యాక్టరీ అండి. ఆర్టీజీ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. మెరికల్ని తయారు చేస్తుంది. హల్లెలూయా. మెరికల్ని తయారు చేస్తుంది. ఇది జరగబోతుంది, దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సో 7 చెల్లింపులు, 100 రెట్ల పంట, 100 పంట, 1000 రెట్ల సంఘ సంఖ్య విస్తరణ. దేవుడి మాటలు మన వెనుకడిలో ఫలింపజేసి ఆయన ఆశీర్వదించును గాక.